అన్నారు. పార్టీలో గ్రూప్స్ చేసేటోళ్ళను సహించనని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి వారు తనకు పార్టీకి అవసరం లేదని అన్నారు. తనకన్నా చిన్నవాళ్ళు ఉంటే గట్టిగా చెప్తానని, పెద్దవాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీకి విరుద్ధంగా మాట్లాడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ కింద నుంచి నిర్మాణం జరగాలంటే అందరితో కలవాలని చెప్పి ఆయన అన్నారు. ఒక ఎంపీ గెలిస్తే పార్టీ అభివృద్ధి చెందినట్టు కాదని, అధికారంలోకి రావడం ముఖ్యమని చెప్పారు. భారతదేశంలోకి 4 కోట్ల మంది రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డారని, ఇందులో 20 లక్షల మంది వరకు తెలంగాణలో ఉంటారని అన్నారు. దేశంలో వరి ఉత్పత్తి బాగా పెరిగిందని, తెలంగాణలో వానలు, యూరియా వల్ల దిగుబడి పెరిగిందని చెప్పారు. ఇలాంటి యూరియా వరిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పారు. రాష్ట్ర జనాభాకు 40 లక్షల టన్నుల వరి అవసరమైతే 2 కోట్ల టన్నుల వరి పండిస్తున్నామని చెప్పుకొచ్చారు. మిల్లెట్స్ ఎక్కువగా పండించాలని కోరారు. ఫాతిమా కాలేజీ భవనం కూల్చివేత అంశంపై కూడా మాట్లాడారు. పేద హిందువుల టార్గెట్గా హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. ఎంఐఎం జోలికి పోయే సత్తా హైడ్రాకు లేదని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. సో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ శ్రీశైలం గారు అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే శ్రీశైలం గారు, నేను సతీష్. నమస్తే సార్. నమస్తే అండి సతీష్ గారు. అయితే ఇవాళ నాంపల్లి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మీకు తెలిసే ఉండొచ్చు ఈ పాటికే. అయితే ఆయన చెత్తాచెదారం కలిస్తేనే రాజకీయాల్లో ఏ పార్టీ అయినా మనుగడ ఉంటుందని, అందరినీ కలుపుకుపోవాలని, అంటిముట్టినట్టుగా అంటే ఒక మడి కట్టుకున్నట్టుగా ఉంటే వ్యవహరిస్తే పార్టీ బతికి బట్టగట్టడం కష్టమని చెప్పుకొచ్చారు ఆయన. దానిపైన మీరేమంటారు ఒకసారి? సతీష్ గారు, మన ఎంపీ గారు మాట్లాడింది ఏంటంటే, బీజేపీ పార్టీ అనేది డిఫరెన్స్ పార్టీ విత్ డిఫరెన్స్. అన్ని పార్టీల లాగా అధికారమే మాకు ముఖ్యంగా కాదు. మా పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఏంటంటే, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే కాన్సెప్ట్ తోటి మా పార్టీ పనిచేస్తుంది. అన్ని పార్టీల లాగా మేము ఖచ్చితంగా అధికారమే ముఖ్యం కాదు, మాకు దేశం ముఖ్యం. కాబట్టి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, దేశం ముఖ్యం కాబట్టి ఆ క్రమంలో అన్ని విధాలుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం చూస్తూ ఉండొద్దని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాన్ని కొంతమందిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, మా పార్టీ కాన్సెప్ట్ దేశం ముఖ్యం, ఆ తర్వాత సెల్ఫ్, ఆ తర్వాత నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే కాన్సెప్ట్ తోటి మా పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా మా విశ్వేశ్వరరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. చైనా మన భారత్ కు బార్డర్ గత 50 సంవత్సరాలు సరిగా లేని కారణంగా చాలా అనేక మంది బంగ్లాదేశీయులు మన దేశంలో చొరబడి వాళ్ళు అక్రమంగా మన దేశం మీద, దేశ సంపదని తింటున్నారని కూడా వారు చెప్పారు. దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వాళ్ళ ఓటర్ లిస్టులు కావచ్చు, వాళ్ళని అవన్నీ చెక్ చేయమని కూడా చెప్పడం జరిగిందండి. అంతే చెప్పారు. కానీ ఆయన అంటుంది కూడా, నిన్న ఒక వీడియో కూడా బాగా చక్కర కొట్టింది, మన వైరల్ కూడా అయింది. వీడియోని కావాల్సుకొని ఎడిట్ చేసారు. విషయం ఏంటంటే, అక్కడ ఒక కార్యక్రమం ఉంది తనకి, తన కార్యక్రమానికి వెళ్తున్నాడు. వీళ్ళు రండి అంటే వస్తా, మళ్ళీ తర్వాత వస్తా అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు వేరే మాట్లాడుతున్నాడు, దాన్ని ఎడిట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. మా పార్టీ ఒక క్రమశిక్షణ గలటువంటి పార్టీ, అట్లా ఏముండదు. రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ అధికారం రావడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మరో విషయం ఆయన అన్నారు, అంటే మందు తాగేవారిని అలాగే మాంసం తినేవారిని కొంతమంది అంటే దూరం పెడుతున్నారు, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, అందరినీ కలుపుకోవాలి కదా. మన పార్టీ సింబల్ కూడా కమలం బురద ఉంటుంది, అయినా బురద అంటించుకోకుండా అది దాని స్వభావ రీత్యా ఉంటుంది. అలాంటి అప్పుడు ఇలాగా వ్యవహరించడం తగదు కదా అని ఆయన అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కొన్ని అభిప్రాయాలు ఉంటే చెప్పొచ్చు, కాకపోతే వారు ఆ స్టైల్లో చెప్పలేదు. అభిప్రాయాలు చెప్పారు. పార్టీ రేపు అధికారం రావడానికి కోసం మనం ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ. కాబట్టి మన అభిప్రాయం చెప్పడం, కొన్ని అభిప్రాయాలు చెప్తారు, అందులో తప్పేముంది. కానీ వారు పార్టీ అధికారంలో రావడం కోసం వారు కొన్ని అభిప్రాయాలు చేసారు తప్పితే, అంతేగాని ఒక్కొక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది. అలవాట్లు ఉన్నంత మాత్రాన అవి వ్యక్తిగత అలవాట్లని పార్టీ అలవాట్లుగా చూడలేం కదా. అదే కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పార్టీ ముఖ్యము, అంతేగాని ఈ వ్యక్తిగత అలవాట్లను చూసుకొని వాళ్ళని దూరం పెట్టడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా అనేది ఆయన అభిప్రాయంగా మనకు తెలుస్తుంది. సో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన అంటున్నారు.
ముఖ్యంగా. అవునవును. కాకపోతే వారనే విధానం మనం కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం కానీ పార్టీ అధికారం కోసం మనం అందరినీ కలుపుకొని పోవాలని వారు అన్నారు. ఉమ్, ఉమ్, దాని మీద కూడా మళ్ళీ మేము ఒకసారి ఆ, రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఉమ్, ఉమ్. రేపు పొద్దుగాల అధికారం రావడం కోసము, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీ తోటే అని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఉమ్. ఆ విషయాన్ని మేము ప్రజలలోకి తీసుకోవడం కోసం అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ స్టాండ్ ఎలా ఉందండి? ఎలా దీన్ని ముందు తీసుకెళ్తున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అత్యధిక సీట్లు బీజేపీ గెలవబోతున్నది. ఉమ్, మనం చూస్తున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి పార్టీ మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అలవిగాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకపోవడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ప్రజలు వారి ప్రత్యామ్నాయం తెలంగాణకి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పేసి చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్లు గెలవబోతున్నాము. తెలంగాణలో దాదాపు మేము సగం గెలిచినట్టే, అంటే 8 మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచినాం. కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన కొన్ని రోజులకే జరిగిన ఎలక్షన్లలోనే మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలవబోతుంది. రాష్ట్ర అధ్యక్షులుగా తాజాగా రామచంద్రరావు గారు ఎన్నికయ్యారు. సో ఆయన ఎంపిక అంటే సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ట్రోల్ అయ్యారు కూడా. అంటే ఆయన ఎవరికి పెద్ద తెలియదు, ఆయన అలాంటి వ్యక్తికి ఇచ్చారన్నట్టుగా. సో ఈ నాయకత్వం అంటే ఆయన నాయకత్వంలో అంటే విజయాలు సాధించే అవకాశం ఎంత మేరకు ఉంది? దీన్ని ఎలా కౌంటర్ ఇవ్వబోతారు? రామచంద్రరావు గారు దాదాపు 4 దశాబ్దాలుగా మన భారతీయ జనతా పార్టీకి వారు సేవలు అందిస్తా ఉన్నారు. వారు ఒక గొప్ప న్యాయవాది, వారు మంచి నిజాయితీ గల నేత. వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అనేక విజయాలు సాధించబోతుంది. రేపు రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే రామచంద్రరావు గారి నాయకత్వంలో అనేకమైనటువంటి విజయాలు సాధించబోతుంది. వారు చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళు ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీడిఎస్, ఆర్ఎస్యు వర్సెస్ ఏబీవీపీ జరిగినటువంటి అనేక ఉద్యమాలలో వారు పాల్గొన్నారు. వారు దెబ్బలు తిన్నారు, అరెస్ట్ అయినారు, జైలుకు పోయినారు. వారు అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి వారు. కాకపోతే మనకు అందరికి సౌమ్యం లేక కనిపిస్తా ఉన్నారు కానీ వారు గొప్ప పోరాట యోధులు. మీరు చూస్తారు కదా, రాబోయే కాలంలో రామచంద్రరావు గారి నాయకత్వంలోనే అనేక విజయాలు సాధిస్తాం. రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము గెలవబోతున్నాం. నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీశైలం గారు. థ్యాంక్ యూ సతీష్ సార్. ఘనంగా గురు పౌర్ణమి